ఈరోజు ఎంతో శుభదినం. మరి కేటీపీఎస్ యాజమాన్యం వారు మరి యొక్క కార్యక్రమాన్ని పిరమిడ్ నిర్మాణం చేసుకొని ఉంచుకున్నాం. కొన్నాళ్ళు జరిగినాయి. తర్వాత మళ్ళా కొన్ని రోజులు ఆగిపోయి మళ్ళీ ఈ రోజున ప్రారంభోత్సవం చేసుకోవటం మరి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మరి యాజమాన్యం వారు మనందరికీ కల్పించడం గొప్ప విషయంగా భావిస్తూ మరి ఒక్కసారి యాజమాన్యానికి మనం క్లాప్స్ కొట్టుకుందాం. మరి అలాగనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి క్లాప్స్ కొట్టుకుందాం. రామ్దేవ్ బాబా గారికి ఒక క్లాప్స్ కొట్టుకుందాం. మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ధ్యాన కేంద్రాల నిర్మాణం, యోగా కేంద్ర నిర్మాణాలు జరుగుతూ మరి శాంతి లేక విశ్రాంతి లేని ఈ జీవితాలలో మరి ప్రతి నిత్యం కూడా ఏ ఒక్క జీవితంలో ఎవరికి చూసినా ఆనందం, ఆరోగ్యం లేకుండా మరి ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇలాంటి సమయంలో మనకి యోగా, ధ్యానం, పిరమిడ్ ధ్యానం అనేది చాలా ఆరోగ్యకరమైన విషయం. మనం అందరం కూడా మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ 40 సంవత్సరాలు ఒకే ఒక్క మనిషిగా మరి ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, శాకార ప్రచారం చేస్తూ పిరమిడ్ నిర్మాణాలు నిర్మించి పిరమిడ్లో ధ్యానం చేస్తే 4 రెట్లు పవర్ ఉంటుందని చెప్పేసి మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ 40 సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా దేశ విదేశాల్లో తిరుగుతూ మరి ఈ యొక్క ఆర్గనైజేషన్ చేశారు. మరి ఈ రోజున ఒక పిఎంసి ఛానల్ నిర్మాణం పెట్టి మరి ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న సంఘటనని 142 దేశాలలో ఈరోజు చూస్తున్నారు. ఇది మరి 5 కోట్ల మంది ఇళ్లల్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. మరి ప్రతి వాళ్ళు కూడా నిత్య జీవితంలో ఒక భాగంగా ధ్యానాన్ని పెట్టుకోవాలి. ప్రతి నిత్యం కూడా ధ్యానం చేయాలి. ప్రతి మనిషి కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ఎక్కడికి మనం పోవసరం లేదు. ఎక్కడ పిరమిడ్ నిర్మాణాలు ఉంటే అక్కడ నిర్మాణంలోకి వచ్చి ధ్యానం చేసుకోవచ్చు. తీరిక లేని వాళ్ళు ఇళ్లలో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పాలవంచ వారి మరి ఆధ్వర్యంలో మేము ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మరి కేటీపీఎస్ యాజమాన్యానికి మేము ఒక సేవకులుగా ఉండి మరి సేవ చేయటానికి ఇక్కడికి వచ్చి ప్రతి వాళ్ళకి కూడా మేము ఇక్కడ ధ్యానం నేర్పుతాము. ప్రతి వాళ్ళు వచ్చి ఇక్కడ నేర్చుకోవచ్చు. మరి అలాగనే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అంటే 2 రాష్ట్రాల్లో ఇలాంటి పిరమిడ్లు 25,000 పిరమిడ్లు ఉన్నాయి. 25,000 పిరమిడ్లో లక్షలాది మంది ధ్యానం చేస్తున్నారు, ఆరోగ్యంగా ఉంటున్నారు. మరి ఈ రోజున ఎవరికీ ఆరోగ్యం సరిగ్గా లేదు. మనం కష్టపడే కష్టంలో సగం డబ్బులు మరి హాస్పిటల్స్ పాలే అవుతున్నాయి. ఇంట్లో కూడా మనశ్శాంతి లేకుండా పోతున్నాం. మరి మన పిల్లలకి ఇవ్వాల్సింది, భావితరాల పిల్లలకి ఇవ్వాల్సింది ఆరోగ్యం, ఆనందం. మరి భావితరాలను మనం తీర్చిదిద్దాలి అంటే మరి ఈ ధ్యాన మార్గంలో ప్రతి వాళ్ళు కూడా ఈ ధ్యాన మార్గంలో రావాలి. ధ్యానం ప్రతి నిత్యం కూడా ధ్యానం చేసుకోవాలి. మనం ఇప్పుడు తర్వాత మనకి ఇక్కడ మన గురువు గారు పిప్పళ్ళ ప్రసాద్ గారు మరి వాళ్ళు ఉండారు, ధ్యానం ఎలా చేయాలి అని మీకు చేపిస్తారు. అలాగనే మనకి విజయవాడ నుంచి రాఘవరావు గారు వచ్చారు. రాఘవరావు గారు కూడా మీకు ఈ యొక్క ధ్యానం యొక్క విశిష్టతను చెప్తారు. ఆ తర్వాత శైలజ మేడం మరి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి దీని గురించి విశిష్టత చెబుతారు. మరి మనం అందరం కూడా తెలుసుకొని ప్రతిరోజు కూడా ఈ ధ్యాన కేంద్రాలని, ఈ యోగా కేంద్రాలని మనం వాడుకుందాం, మనం సద్వినియోగం చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.